అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫ్రాక్ నైటీని ఎలా కటింగ్ చేయాలో చూద్దామండి. ఇంట్లో వేసుకోవడానికి ఈజీగా కంఫర్టబుల్గా ఉండేటట్టు ఫ్రాక్ నైటీని మనం ఎలా కటింగ్ చేయాలో చూద్దాం. అలాగే ఫ్రాక్ నైటీలా కాకుండా మనకు లాంగ్ ఫ్రాక్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. అది చూడడానికి నైటీలా ఉండదండి, ఫ్రాక్ లాగానే ఉంటుంది. కాకపోతే మనకు వేసుకుంటే కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. అలాగా మీ నైటీని మీరే నేను చూపించే ట్రిప్స్ పాటించి మీరు కూడా కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. వీడియో ఎక్కడ స్లిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేను ఇప్పుడు చూపించే సైజు 34 సైజ్ అండి. 34 సైజు చెస్ట్, ఎత్తు పొడవు వచ్చేసి 53 అండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 35, నడుము లూజ్ వచ్చేసి 30, హ్యాండ్స్ వచ్చేసి 3/4 పెడుతున్నామండి, అంటే 10. షోల్డర్ వచ్చేసి 15 అండి. మధ్యలో దాన్ని సగంకు హోల్ చేస్తే 7 ఇంచులు వస్తుంది. ఇవన్నీ మీకు తెలుసుంటాయి. ఇప్పుడు మనం వెయిట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్ మనం బాడీని కట్ చేసుకుందామండి. బాడీ కట్ చేసుకోవడానికి అయితే నేను లైనింగ్ అయితే తీసుకుంటున్నానండి. లైనింగ్ని ఇలా 2 హోల్ చేసేసి మడత వేసింది మన వైపు, అంచులు అటువైపు ఉండేటట్టు చూసుకోవాలి. మనకు స్ట్రైట్ గా ఒక లైన్ అయితే మనము ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ కోసం అయితే స్ట్రైట్ గా ఒక లైన్ అయితే గీసుకోవాలి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అట్లయితే మీకు అర్థమవుతుంది. మీరే కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇలా అయితే స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకొని నేనైతే ఖర్చుకో 14 ఇంచులు పైకి తీసుకుంటున్నానండి. అలాగే ఖర్చుకు మొత్తం కలిపి 15 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. మీకు ఇలా అయితే ఈజీగా కట్ చేయనీకు ఉంటుంది. ఇక్కడ ఖర్చుకు పావించి, ఇక్కడ ఖర్చుకు పావించి, అలా కాకుండా మనకు పై బాడీకి 14 ఇంచులు, నేనైతే 15 ఇంచులు ఒకటేసారి మార్క్ చేసేస్తున్నాను. ఇలా మనం గీసిన కానించి 15 ఇంచులు పైకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక స్ట్రైట్ గా లైన్ అయితే గీసుకోవాలి. ఇలా గీసుకున్నాక ఇక్కడ మనకు షోల్డర్ అయితే 15 ఇంచులు, 15 ఇంచుల్లో సగము 7.5 ఇంచులు, 7.5 ఇంచులు నేను 7 ఇంచులకు మార్క్ చేస్తున్నాను. 7 ఇంచులు చంక డౌన్ కూడా 7 ఇంచులు తీసుకోవాలి. 7 ఇంచులకు ఒక మార్క్ చేసుకొని ఇప్పుడు మనము ఇది కలుపుతూ ఒక స్ట్రైట్ గా లైన్ అయితే గీసుకోవాలి. ఫస్ట్ అయితే మనము ఇక్కడ 7 ఇంచుల కాడ ఒక స్ట్రైట్ లైన్ గీసుకుందాం. ఇలా గీసుకున్నాక ఇది కూడా కలుపుతూ ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ అయితే గీసుకుందాము. మనం చంక డౌన్ కోసం అయితే 1.5 ఇంచులకు మార్క్ చేసుకుందాము. ఇది మీడియం సైజు కాబట్టి నేనైతే 1.5 ఇంచులకు 1.5 ఇంచులకు మార్క్ చేస్తున్నాను. 1.5 ఇంచుకు మార్క్ చేసి ఈ స్కేల్తో ఇలా రౌండ్ షేప్ వచ్చేటట్టు గీసేసుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్ కోసం అయితే 3.5 ఇంచులకు మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది వెనుక పార్ట్ కాబట్టి నేను వెనుక సైడు 4 ఇంచులకు నెక్ అయితే బ్యాక్ సైడ్ నెక్ అయితే చిన్నగానే పెడుతున్నాను. 4 ఇంచులు పెడుతున్నాను. 4 ఇంచుల కాడ ఇలా మనం ఒక లైన్ అయితే గీసుకొని ఈ 3.5 ఇంచులను కలుపుకుంటూ
ఇలా అయితే గీసుకొని రౌండ్ షేప్ అయితే గీసేసుకోవాలి. ఇంతేనండి. ఇప్పుడు మనము ఈ భుజానికి మధ్యలో ఇక్కడైతే స్కర్ట్స్ అయితే పెట్టుకుందాము. ఇది మనము నైటీలా కాదు, ఫ్రాక్ లాగా యూజ్ చేసుకునేటట్టు ఉంటుంది. చూడడానికి ఫ్రాక్ లా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ పైకి 4 ఇంచులు స్కర్ట్స్ అయితే పెట్టుకోవాలి. నేనైతే పెట్టుకుంటున్నాను ఈ షోల్డర్ కి మధ్యలో, అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తానండి. 7 ఇంచులు కదండి, షోల్డర్ 3.5 ఇంచులు కదా, 3.5 ఇంచులకు మధ్యలో 7 ఇంచుల నుంచి 2.5 ఇంచుల వరకు అండి. ఇక్కడ మధ్యలో ఇట్లా చూడండి, ఇట్లా స్ట్రైట్గా మధ్యలో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా 1/2 ఇంచుకి ఇట్లా ఒకటి ఇలా పెట్టుకోవాలి. 35 ఇంచులు కదండి, 35 ఇంచులో 4వ భాగం చెస్ట్ లూజు, ఇందులో 4వ భాగం ఇలా హోల్ చేసి 8.5 ఇంచులకు వస్తుందండి. మనం 8.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకొని మనకి 1 ఇంచు ఎక్స్ట్రా పట్టీ కోసం అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు 2 ఇంచులు ఖర్చు కోసం అయితే పెట్టుకోవాలి. మొత్తం వచ్చేసి 12 ఇంచులు వస్తుందండి. ఇటు సైడ్ కూడా 12 ఇంచులకు ఇలా పెట్టేసుకొని స్ట్రైట్ గా లైన్ అయితే గీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని కటింగ్ చేయాలి. ఇలా మనం గీసిన దాని మీద స్ట్రైట్ గా గీసుకోవాలి. అటు ఇటు కాకుండా చక్కగా వచ్చేటట్టు కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకొని నేను నెక్ కొనుక్కున కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా కటింగ్ చేసుకున్నాక ఇక్కడ గుర్తు కోసం అయితే ఒక కట్ అయితే పెట్టేసుకోవాలి ఇలా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని ఇచ్చి బ్యాక్ పార్ట్ తీసేసి మనం ముందలది అయితే ముందల కటింగ్ చేసుకోవాలి. నేను లైనింగ్ అయితే 1 మీటర్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ ని తీసుకొని ఇలా వేసేసుకొని మనము ఇలా చుట్టూ ఒక మార్కింగ్ అయితే గీసుకోండి. ఇలా గీసుకొని మనం ముందల కూడా ఇలాగే మధ్యలో కట్స్ అయితే పెట్టుకోవాలండి. నేనే ఇప్పుడు ఇది ముందల ఫ్రంట్ భాగం కూడా కటింగ్ చేయాలి. ఇందులో ఏ మార్పు ఉండదు, కాకపోతే నెక్ మనం కొంచెం కిందికి దించుకోవాలి. ఇది 4 ఇంచులు గొంతు దగ్గరకు అవుతుంది. 1 ఇంచ్ అయితే కిందికి దించుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 1 ఇంచ్ కిందికి ఇలా దింపేసి రౌండ్గా కట్ చేసుకోవాలి. నేనైతే రౌండ్ నెక్ పెడుతున్నానండి, మీ ఇష్టం. ఒకవేళ మనకి ఇంకా వేరే షేప్ ఏదన్నా కావాలంటే
కట్ చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ నెక్కే పెడుతున్నాను. కస్టమర్ రౌండ్ నెక్ అడిగారండి, రౌండ్ నెక్కే పెడుతున్నాను. ఇప్పుడు ఇది కూడా కట్ చేసుకొని ఇక్కడ మాత్రం ఇలా కట్ చేసుకున్నాక మనం ఈ 2 పార్ట్లని తీసుకొని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని స్ట్రైట్గా కొంచెం అటు ఇటు లేకుండా స్ట్రైట్గా వేసుకోవాలి. మనకి ముందల పార్ట్ కొంచెం మనం మార్కింగ్ చేసుకున్న దానికంటే కొంచెం ఎక్కువగా ఉంది కదండి, కొంచెం ఇలా కట్ చేసుకొని స్ట్రైట్గా కట్ చేసుకున్నాక 1 ఇంచు పైకి గీసేసుకొని 1 ఇంచు మార్క్ చేసుకోవాలి కింది నుంచి. ఇది ఇలా రౌండ్ షేప్ వచ్చేటట్టు కటింగ్ చేసుకోవాలండి. ఇలా కటింగ్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇలా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మనము హ్యాండ్స్ కట్ చేసుకుందాము. హ్యాండ్స్ వచ్చేసి మనకి లైనింగ్ ఇలా వేసుకొని హ్యాండ్స్ పొడవు వచ్చేసి 10 ఇంచులు అన్నాం కదండి. మనకి స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకొని ఖర్చు కోసం అయితే ఒక 1/2 ఇంచు వదిలేసుకొని ఒక మార్క్ చేసుకొని ఇదైతే కట్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్నాక మనం ఈ మార్కింగ్ నుంచి 10 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా 10 ఇంచులకు ఒక మార్క్ చేసుకొని ఖర్చు కోసం అయితే మనము 1/2 ఇంచు మార్క్ చేసుకుందాం. ఇలా మార్క్ చేసుకున్నాక స్ట్రైట్గా లైన్ అయితే గీసుకొని ఒక 2 ఇంచులకు ఒక మార్క్ చేసుకొని మనకు చంక లూజ్ వచ్చేసి 6.5 12 ఇంచులండి. 12 ఇంచులండి. 12 ఇంచులో సగము 6 ఇంచులు. మనం 6 ఇంచులకు ఒక మార్క్ చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ 6 ఇంచులకు మార్క్ చేసుకున్నాం కదండి. చంక డౌన్ కోసం అయితే 3 ఇంచులకు మార్క్ చేసుకుందాం. ఇలా ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకుందాము. ఇలా హ్యాండ్స్ కట్ చేస్తే చాలా ఈజీగా ఉంటుందండి. మీరు ఇలా అందాద ఇలా గీసేసుకుంటే ఎక్కువ తక్కువ అయిందేమో అనిపిస్తుంది కదండి. ఇలా అయితే మీరు మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ గీసేసుకొని మీకు ఒకవేళ స్కేల్ లేదనుకోండి, ఇక్కడ ఏం చేయాలంటే 1.5 ఇంచ్ కాడ ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ కాడ ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మనం డౌన్ ఇలా తిప్పేసుకోవాలి. కొంచెం ఇక్కడ ఇలా గీసుకోవాలి. కొంచెం డౌన్ కొంచెం ఒక 1/2 ఇంచ్ కన్నా ఇంకా తక్కువని ఇలా గీసుకోవాలి. మనకి కరెక్ట్ షేప్ వస్తుంది. నేను స్కేల్ యూజ్ చేయకుండా గీసాను కదండి. మీ దగ్గర స్కేల్ లేకపోతే మీరు కూడా ఇలాగే గీయండి. ఇక్కడ నుంచి
మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, ఇక్కడ నుంచి 1.25 ఇంచుకి మార్క్ చేసుకొని 1.25 ఇంచుకి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి కొంచెం డౌన్ చేసుకుంటూ ఇక్కడ వరకు కలుపుకోవాలి. ఎక్కడికి వరకు వస్తుంది, ఇక్కడ నుంచి 1/2 ఇంచు కన్నా ఒక గీతనే అండి. ఒక గీత అంటే మీకు అర్థమవుతుంది కదా, ఒక గీత ఇలా గీసుకోవాలి. కొంచెం డౌన్ చేసుకుంటూ గీసేసుకొని కటింగ్ చేసుకోవాలండి. ఇలా కటింగ్ చేసుకోవాలి. మనం దీన్ని కూడా కొంచెం ఇలా మధ్యలో కటింగ్ పెట్టుకోవాలి. గుర్తు కోసం అయితే నేనైతే ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాక ఇలా ఉల్టా తీసేసుకొని ఇప్పుడు ఏం లో కటింగ్ కూడా ఇక్కడ నుంచి మనం ఇలా కట్స్ పెట్టుకున్నాం కదండి, అక్కడి నుంచి 1 ఇంచుకు మార్క్ చేసుకొని ఇలా 1 ఇంచుకు మనం ఇక్కడ 6 ఇంచులకు మార్క్ చేసుకున్నాం కదండి, అక్కడి వరకు టేపునైతే ఇలా క్రాస్గా పెట్టుకుంటే కరెక్ట్గా 6 ఇంచులు వస్తుంది. 6 ఇంచులకి మనం ఇలా మధ్యలో హోల్ చేస్తే 3 ఇంచులు తెలుస్తుంది. లేదంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచులు పెట్టుకోవచ్చు. ఈ 3 ఇంచుల మార్క్ చేసిన కాడ మనం 1/2 ఇంచుకు ఒక మార్క్ చేసుకొని ఇలా డౌన్ అయితే తీసేసుకోవాలి. ఇలా ఇక్కడ నుంచి డౌన్ చేసుకుంటూ వచ్చి ఈ మార్కింగ్ ని కలుపుకుంటూ ఈ మార్కింగ్ వరకు గీసుకోవాలండి. ఇగో ఇప్పుడు ఈ స్కేల్ పెట్టినా కానీ అలాగే వస్తుంది. ఇగో ఇలా ఇది కూడా మళ్ళీ ఇక్కడ ఇలా ఇది ఇలా పెట్టుకొని ఇలా మార్కింగ్ గీసేసుకోవాలి. కరెక్ట్గా అలాగానే వస్తుంది. ఇప్పుడు ఇది కటింగ్ చేసుకోవాలి. ఇదైతే నేనైతే ఎప్పుడైనా సరే నేను ఇలాగే డౌన్ తీసిన కాడ గుర్తు పెట్టుకుంటానండి. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని అయితే కటింగ్ చేద్దాము. మెయిన్ క్లాత్ వచ్చేసి కాటన్ అండి, ప్యూర్ కాటన్ల కలంకారీ డిజైన్. ఇదైతే 3 మీటర్స్ అండి. 3 మీటర్స్ వాళ్ళైతే 3.5 ఇచ్చారండి. నేనైతే 3 మీటర్లు సరిపోతుంది అనుకుంటున్నాను. ఓకే, 3 మీటర్లకైతే మనం కటింగ్ చేద్దాం. ఫస్ట్ మనం హ్యాండ్స్ ఇలా కొంచెం నీట్గా అనుకొని మన హోల్ చేసింది ఎప్పుడైనా మన వైపు అంచులు అవతల వైపు ఉండేటట్టు చూసుకోవాలి. ఎప్పుడైనా ఏది కట్ చేసినా కానీ నేనైతే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి. ఇప్పుడు హ్యాండ్స్ కోసం అయితే 4 ఇంచులు 4 మడతలు వేసుకొని ఇది ఎక్స్ట్రా వచ్చిందండి, ఇదైతే మనం కటింగ్ చేద్దాము. ఇలా కటింగ్ చేసి ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీసుకొని ఇలా పెట్టుకొని ఇక్కడ వరకు అయితే కటింగ్ చేసేద్దాం. ఈ క్లాత్ దేనికైనా యూజ్ చేస్తుంది, స్ట్రైట్ గా ఉంది. నేనైతే ఇలా స్ట్రైట్ గానే కట్ చేస్తున్నాను. ఇది ఇంకా పెద్ద సైజు వారికైతే సరిపోకుండా ఇలా కట్ చేసిన ఈ వేస్ట్ క్లాత్ ఉంది కదండి, ఇక్కడ జాయింట్ చేసుకోవచ్చు. ఇది చిన్న సైజు కాబట్టి 34 అంటే మీడియం సైజ్ కాబట్టి హ్యాండ్స్ సరిపోయాయి. ఇంకా హ్యాండ్స్ అయిపోయిందండి. ముందు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే నేను ఒకటేసారి కటింగ్ చేస్తున్నాను. ఇలా అయితే ఇంకో చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు మనం హోల్స్ డబల్ హోల్ చేసుకున్నాం కదండి,
ఆ కినారులు అటువైపు ఉండేటట్టు హోల్ చేసి మన వైపు ఉండేటట్టు వేసుకొని ఇది ఇట్లా మడత వేసుకోవాలి. ఇలా మడత వేసుకొని మనకి మనం కట్ చేసుకున్న పీస్కి ఇది వెడల్పు పొడవు సరిపోయేంత ఎంతవరకు ఉందో అంత చంక భాగము ఇటువైపు, నెక్ భాగము ఇలా హోల్ చేసిన వైపు పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా వేసుకొని నీట్గా కొంచెం పావించి ఎక్స్ట్రా ఉండేటట్టే చుట్టూ కటింగ్ చేసేసుకోవాలి. ఒక పావించి ఎక్స్ట్రాతోనే కటింగ్ చేయండి. ఇప్పుడు హ్యాండ్స్ ఫ్రంట్ బ్యాక్ కూడా అయిపోయిందండి. మనం కింద ఫ్రాక్ మోడల్ రావడానికి అయితే కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామంటే ఇలా డబల్ హోల్ ఉన్న దాన్ని ఇలా విప్పేసుకొని ఇలా విప్పుకొని మనం డబల్ హోల్ ఇలా విప్పి ఇలా హోల్ చేయాలి. మొత్తం విప్పి ఇలా హోల్ చేసుకొని మనం ఫ్రాక్ కట్ చేసేటప్పుడు హోల్డింగ్ చేసుకుంటాం కదండి, అలా హోల్ చేసుకోవాలి. ఇలా డబల్ హోల్ చేసుకోవాలి. చూడండి, ఇలా డబల్ హోల్ మొత్తము డబల్ హోల్ చేసుకొని ఇలా హోల్ చేసుకున్నాక క్రాస్గా ఇటు కొన తీసుకొని ఇటు కొన నుంచి ఇటు కొనకు ఇలా క్రాస్గా వేయండి. ఇటు కొన నుంచి అటు కొనకు క్రాస్గా వేయాలి. ఇలా క్రాస్గా వేసినాక ఇలా క్రాస్గా నీట్గా అనుకొని వేసుకోవాలి, ఎక్కువ తక్కువ ముడత లేకుండా. ఇలా క్రాస్గా వేసుకున్నాక మనం ఫస్ట్ మనం హోల్ చేసిన కొన ఉంది కదండి, ఈ కొన కాడ మనం షేప్ని అయితే కటింగ్ చేసుకుందాము. ఫస్ట్ మనము చెస్ట్ లూజ్ వచ్చేసి 35 ఇంచులు కదండి, నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు ఉందండి. చెస్ట్ లూజ్కి నడుము లూజ్కి 5 ఇంచెస్ తేడా ఉంది. మనం చెస్టులు నడుము లూజు 30 ఇంచులు ఖర్చుతోని అటు సైడ్ 2 ఇంచులు ఇటు సైడ్ 2 ఇంచులు తీసుకుంటే 34 ఇంచులు. 34 ఇంచులో మనం ఒక 35 ఇంచులు తీసుకుందామండి. 35 ఇంచులు సేమ్ అలాగే మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. 35 ఇంచులు 35 ఇంచుల సగం వచ్చేసి 8.5 ఇంచులు ఇలాకి వచ్చింది కదండి. మనం ఇక్కడ 8.5 ఇంచులకి ఎలా మార్కింగ్ చేయాలో చూద్దాం. ఇలా స్ట్రైట్గా పెట్టుకొని ఇలా 8.5 ఇంచులకు మార్కింగ్ చేయొద్దండి. ఫస్ట్ మనమైతే ఒక చిన్న ఐడియా అయితే చూపిస్తాం. మనం ఇక్కడ 10 ఇంచులు ఉంది కదండి, 10 ఇంచులకి ఈ కొన నుంచి మీకు నేను ఎక్కడి నుంచి టేపు పెడుతున్నానో కనిపిస్తుంది. ఈ కొన నుంచి 10 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే ఇట్లా కొంచెం కొంచెం జరుపుకుంటూ ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలాగే కొంచెం కొంచెం జరుపుకుంటూ ఇటు కొనకు వచ్చే వరకు 10 ఇంచులకు ఇలా మార్కింగ్ చేయాలి.
ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఇది ఎంత వచ్చిందో కొలుచుకోవాలండి. ఇలా పెట్టుకొని టేపుని ఇలా కొలుచుకోవాలి. మనకి 8:30కి కరెక్ట్గా వచ్చిందండి. మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడండి. ఇంకో 8:30 కరెక్ట్గా వచ్చింది. 8:30 కరెక్ట్గా వచ్చింది కదండి. నేను ఏం చేస్తున్నానంటే ముందల ఒక 6 కుచ్చులు అయితే నైటీ కదా, ఫ్రాక్ కాదు కదండి. అది మనకి అటు ఇటు నైటీ మోడల్ లాగా ఫ్రాక్ మోడల్ కంఫర్ట్గా ఉండడానికి, గేర్ ఎక్కువ రావడానికి నేనైతే ఒక 3-4 కుచ్చులు అయితే పెట్టాలనుకుంటున్నా ముందల షోకేజ్ లాగా. దానికోసం అయితే నేను 2 ఇంచులు ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ 2 ఇంచులు ఉంది కదండి, ఇలా 2 ఇంచులు మార్క్ చేసుకోవాలి కిందికి. అప్పుడు మనకి కరెక్ట్గా 2 ఇంచులు ఎక్స్ట్రా వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఇక్కడ నుంచి ఇక్కడికి 10 ఇంచులు అంటే ఒక 8.5 ఇంచులు ఇంక పెద్ద సైజు అనుకో, మనం 10 ఇంచులకే మార్క్ చేసుకున్నామంటే ఎక్కువ ఇంకా కొంచెం మనకి ఎంత ఎక్కువ రావాలో ఇక్కడ నుంచి ఇక్కడ కొలుచుకొని మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్గా అంతే వస్తుంది. ఇప్పుడు ఇలా 2 ఇంచులకు మార్క్ చేసుకున్నాం కదండి. ఇలా వచ్చినాక ఇది ఎంత ఉందో కొలుద్దాం. 8:30 కదండి. సారీ, ఇలా మనం గీసిన దాని మీద టేప్ పెట్టుకొని కరెక్ట్గా కొలుచుకోవాలి. 10:30 వచ్చిందండి. 8:30 కదండి. 9:30, 10:30 కరెక్ట్గా 2 ఇంచులు ఎక్స్ట్రా వచ్చేసింది. మనం ఇదైతే కటింగ్ చేసుకుందాము. ఇది ఇలా కటింగ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఇది ఇలా జరుపుకోవాలి. ఇప్పుడు ఇలా జరుపుకొని మీకు ఇలా మంచిగా నీట్గా అనుకొని, అది టేబుల్ కదండి సరిపోవట్లేదు, మీరైతే కొత్తగా కట్ చేస్తే వారైతే కింద వేసుకొని కటింగ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం ఫుల్ లెంత్ వచ్చేసి పొడవు వచ్చేసి 53 ఇంచులు కదండి. మనం 53 ఇంచుల్లో 15 ఇంచులు పై పార్ట్ కోసం అయితే తీసుకున్నాము. 53 ఇంచుల్లో 15 ఇంచులు పోతే 38 ఇంచులు ఉంటుందండి. మనం 38 ఇంచులకు ఒక ఇంచు ఎక్స్ట్రా వేసుకొని ఖర్చు కోసం అయితే 38-39 ఇంచులకైతే మార్క్ చేసుకోవాలి. మనం మీకు ఇక్కడ ఇలా పెట్టుకొని టేపు ఈ కొన ఈ 4 హోల్స్ ఒకటి ఇంకో చూడండి, ఇలా హోల్స్ వేసిన సైడ్ నుంచి ఎటు నుంచి పెట్టినా సరే 39 ఇంచులకి పెట్టుకోవాలి. ఇలా 39 ఇంచులు ఎంత వరకు వస్తుందో అంత వరకు కాడ మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఇక్కడ నుండి టేప్ని ఇలా స్ట్రైట్గా పట్టుకొని 39 ఇంచులు ఎంత వరకు వస్తుందో ఇక్కడ వరకు వస్తుందండి. ఇక్కడ ఒక మార్క్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ నుంచి కొంచెం కొంచెం ఇక్కడ నుంచి కొంచెం కొంచెం జరుపుకుంటూ 39 ఇంచులు వరకు మార్కింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇట్లా నేను జరుపుతున్నా చూడండి. అలాగే ఇలా కొంచెం కొంచెం జరుపుకుంటూ 39 ఇంచులు కరెక్ట్గా పెట్టుకొని
ఇలా జరుపుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా అయితే ఫ్రాక్లా రౌండ్ షేప్ కరెక్ట్గా వస్తుందండి. స్ట్రైట్గా కాకుండా ఇలా రౌండ్ షేప్లో వచ్చేటట్టు మనం ఇలా మార్కింగ్ చేసుకుంటే చాలా మనకి ఇక్కడైతే అతుకు పడుతుందండి. మనం కిందిది కరెక్ట్గా కటింగ్ చేసుకుంటాం కదండి, దాన్ని బేసింగ్ చేసుకొని మనము అతుకు ఎంతవరకు పడుతుందో కొలుచుకొని అంతవరకు క్లాత్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఇలా మార్కింగ్ చేసేసుకున్నాక ఇటు సైడ్ ఒక ఇంచ్ జరుపుతే అటు సైడ్ ఒక 5 ఇంచెస్ 4 ఇంచెస్ అయినా జరుపుకోవాలి టేపు. అలాగైతేనే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నాక ఇక్కడైతే మనము కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక మనం మార్క్ చేసుకున్న దాన్ని బేస్ చేసుకుంటూ కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్నాక మనకు మొత్తం ఇగో ఇలా అయితే వస్తుందండి. చూడండి, ఇంకో ఇలా ఫ్రాక్ లాగా ఇలా వస్తుంది. మనకైతే ఇటు సైడ్ అయితే ఇలా ఫ్రాక్ లాగా వస్తుంది. మనకి ఇటు సైడ్ అయితే అతుకైతే పడుతుందండి. ఇగో ఇంత ఒక 13 ఇంచుల అతుకు అయితే పడుతుంది. ఇలా మనము అతుకుని జాయింట్ చేసుకొని ఇది ఫ్రాక్ లాగా స్టిచ్చింగ్ చేసేసుకుంటే మనకి సరిపోతుందండి. మనమైతే ఇలా హోల్ ఉన్న దాన్ని అయితే కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకొని ఇక్కడ మనము అతుకును జాయింట్ అది కూడా ఎలా కటింగ్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మనం తీసుకున్న దాన్ని మిగిలిన క్లాత్ని చూసుకొని కరెక్ట్గా 3.5 మీటర్ల క్లాత్ పట్టిందండి. ఇంకా పెద్ద సైజ్ వారికి అయితే 4 మీటర్స్ పడుతుంది. కానీ మనం కుట్టినదైతే కరెక్ట్గా మన సైజుకి సరిపోయేటట్టు కరెక్ట్గా ఉంటుంది. మనం కొనుక్కున్నది మన మెజర్మెంట్ మన కొలతలతో ఉండదు కదండి, ఎక్కువ తక్కువ అవుతుంది. ఇదైతే కరెక్ట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా కుట్టుకొని వేసుకొని కామెంట్ చేయండి ఎలా ఉందో. ఇగో ఇక్కడ క్రాస్ ఉందండి,
ఇది వచ్చేసి ఇలా వేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా వేసుకొని మనం కటింగ్ అయితే ఎలా చేయాలంటే, మనము ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేటప్పుడు మాత్రం ఇక్కడ ఇలా పెట్టుకొని స్విచ్చింగ్ చేసి మొత్తం ఇటు ఇది ఈ పీసు ఇలా స్విచ్చింగ్ చేసేసినాక ఇలా హోల్ చేసి దీనిని కింద ఉన్న పార్ట్ని బేస్ చేసుకుంటూ దానిని కటింగ్ చేయాలండి. అలా అయితే కరెక్ట్గా దీనంతే వస్తుంది, ఎక్కువ తక్కువ రాకుండా రౌండ్ షేప్ కరెక్ట్గా వస్తుంది. లేదంటే మనంతలా మనము కరెక్ట్గా ఇలా వేసుకొని ఇంతవరకు వస్తుంది కదా అని కటింగ్ చేసామండి, ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువగా ఉంటుంది. అలా కాకుండా మనం మనం క్లాత్ని స్టిచ్చింగ్ చేసేసినాక ఇలా వేసుకొని ఇలా కటింగ్ చేసేసుకోవాలి. మీకు అర్థం అవుతుందో లేదో అని నేను 1కి 2 సార్లు చెప్తున్నానండి, ఏమనుకోకండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో నేను రిప్లై అయితే ఇస్తానండి. ఇంకా మీకు ఏదైనా కటింగ్ వీడియో కావాలి అన్నా, స్టిచ్చింగ్ వీడియో కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కటింగ్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే అండి, మనం ఈరోజు నైటీ ఫ్రాక్ నైటీని ఎలా కటింగ్ చేయాలో చూసాం కదండి. ఈ వీడియోలో అయితే మనము కటింగ్ చేసే చూపించాను కదండి. నెక్స్ట్ వీడియోలో ఇది ఎలా స్టిచ్చింగ్ చేయాలో కూడా చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్లిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ వీడియో కోసం అయితే ఎంతమందికి కావాలో కామెంట్ చేయండి.